మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఏమిటంటే సింహస్య అధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు అన్నారు. కానీ సింహరాశికి అధిపతి సూర్యుడే కాదండి, నవగ్రహాల మొత్తానికి అధిపతి సూర్యుడే. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కూడా సూర్యుడే. సూర్యుడు లేనటువంటి దేవతలు ఎవరు లేరు. కనబడే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే సూర్య భగవానుడు ఒక్కడే. మరి ఇండియా, జర్మనీ, జపాన్, ఇటలీ, ఎన్ని దేశాలు అనేక ఉన్నాయి కదా. ఇన్ని దేశాలకు ఇంతమంది సూర్యులు ఉన్నారా? అన్ని చోట్ల ఉన్న సూర్యుడు ఒక్కడే. అన్ని చోట్ల ఉన్నటువంటి భూమి కూడా ఒక్కటే. అటువంటి భూమి తల్లి, కనబడే సూర్యుడు తండ్రి. మరి 84 లక్షల జీవరాశులు పుట్టడానికి కారకులు తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే సూర్య, భూదేవతలు. భూదేవి, శ్రీదేవి, శ్రీ మహావిష్ణువు. మరి ఆ శ్రీ మహావిష్ణువుకి సూర్యుడికి తేడా లేదు. సహస్ర శీర్షం దేవం అన్నారు. 1000 తలకాయలు ఉన్నాయి దేవుడికి. మరి సూర్యకిరణాలు అట్లా ఉంటాయి. ఆ సూర్యుడు సెకండ్ కనపడకపోతే మనం బతకలేము. మరి సింహరాశి, అమ్మవారి వాహనం సింహం. ఈ సూర్యగ్రహం మరి సింహరాశి అయింది. ఈ సూర్యుడు ఈ రాశిలో, ఈ సింహరాశిలో ఎవరైనా పుట్టాలి అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉంటేనే ఈ సింహరాశిలో పుడతారు. ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కడ శుక్రుడు ఒకడు, గురువు ఒకడు, ఇద్దరే బాగున్నారు. మిగతా గ్రహాలు ఎవరు బాగాలేరు. గురువేమో దేవతల గురువు, శుక్రుడేమో రాక్షసుల గురువు. ఇద్దరు తక్కువవాడు కాదు. మరి దేవగురువు గొప్పవాడా, శుక్రుడు రాక్షసుడు గొప్పవాడా అంటే ఇద్దరు ఎవ్వరు తక్కువవాడు కాదు. దేవగురువు యుక్తి గలవాడు, దేవతలంతా కూడా యుక్తి గలవాడు. రాక్షసులు యుక్తి లేదు, పట్టుదల, మొండితనం, అనుకున్నది సాధించడమే వాళ్ళ యొక్క ధర్మం. ఎప్పుడు కూడా శుక్రాచార్యులు ఏం చెప్తారంటే నీవు అనుకోకూడదు, అనుకున్న తర్వాత అయిపోవాలి. అయిపోవాలంటే పట్టుదల కావాలి. పట్టుదల అంటే అది అయిందాక మానుకోకూడదు. రాక్షసులంతా కూడా విపరీతమైన తపస్సు చేసి వాళ్ళు అనుకున్నది సాధించారు. దేవతల కంటే ఎక్కువ రాక్షసులు సాధించారు. దేవతలని గెలిచారు. దేవతలు వాళ్ళ దెబ్బకి తట్టుకోలేకపోయినారు. అటువంటి వాడు తయారు కావటానికి శుక్రుడు ప్రధానమైన గురువు. అట్లాగే దేవతలందరికీ కూడా గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి గురువు. ఈ రాశికి గురువు శుక్రుడు. గురువు ఏకాదశిలో ఉన్నాడు, శుక్రుడు 4ంట ఉన్నాడు. ఈ శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు ఈ సింహరాశికి బాగాలేదు. కాబట్టి ఈ రాశివాడు బాగుండాలి అంటే అందరూ కూడా ఏం చేయాలి? సూర్యుడిని పూజించాలి. ఈ సూర్యుడు ఎట్లాంటి వాడు? ఉదయం బ్రహ్మస్వరూపం. ఉదయించేటప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట సాక్షాత్ పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణు,
సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువు, త్రికాలం వహ దివాకరం. ఈ సూర్యుడు ఉన్నటువంటి రాశి ఈ సింహరాశి. సూర్యుడికి ఏమన్నా బాధ వచ్చిందా? రాలేదు. సింహానికి ఏమన్నా బాధ వచ్చిందా? రాలేదు. మనుషులకే బాధ వచ్చింది. మనుషులకే గ్రహస్థితి బాగాలేదు. వీళ్ళకి బాగుండాలంటే ఏం చేయాలి? శరీరానికి రోగం వచ్చిందండి, మందులు వాడితే శరీరం బాగుపడుతుంది. అట్లాగే ఈ సింహరాశికి కష్టాలు వచ్చినాయి. ఈ సింహరాశికి కష్టాలు వచ్చినప్పుడు ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలి? సూర్యుడిని తప్పనిసరిగా పూజించాలి. తర్వాత గోవుని పూజించాలి. మారేడు వృక్షాన్ని పూజించాలి. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పం అన్నారు. మరి మారేడు చెట్టు చూస్తే నీ పాపం పోతుందిట. స్పర్శనం పాపనాశనం, మరి తాగితే ఇంకా పాపం పోతుందిట. అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం, నీ వంశంలో మొట్టమొదటి వాడు చేసిన పాపం దగ్గర నుంచి నీవు ఉన్నంత వరకు చేసిన పాపాలు మొత్తం నశించిపోవాలంటే ఈశ్వరుణ్ణి మారేడు దళంతో పూజించాలట. కాబట్టి సింహరాశి వారు ఈశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించాలి. తర్వాత ఈ రాశికి మార్గశిరం వచ్చింది. మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం మార్గశిర మాసం. కార్తీక మాసం మొత్తం ఈ సింహరాశి వాళ్ళు ఈశ్వరుని పూజించాలి. తర్వాత మార్గశిర మాసంలో విష్ణుమూర్తి పూజించాలి. అయితే అన్నీ చేస్తామయ్యా, నేను మాత్రం పెళ్ళాన్ని వదిలిపెట్టి గదులుతాను అంటాడు. ఏమిటంటే ఆ దేవుడు ఇచ్చాడు నాకు, ఆమెని నాకు దేవుడు ఇచ్చాడు అన్నమాట ఉన్నాడు. ఏమిటని కర్మ, ఇన్ని పూజలు చేస్తావు, పెళ్ళాన్ని వదిలిపెట్టి పెళ్ళాన్ని ఇచ్చాడు, అట్లాగే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చేట ధర్మాన్ని రక్షించాలంటే పరాయ స్త్రీని, భర్త ఉన్న స్త్రీతో ఎవరైతే వ్యభిచరిస్తాడో వాడు మళ్ళీ పునర్జన్మలో నీచమైన, మరి 84 లక్షల జీవరాశుల మనిషి జ్ఞానం గల జీవరాశి అజ్ఞానమైన నీచమైన పుట్టకబడతాట. కాబట్టి ముందు హిందూ ధర్మంలో ఎవరైనా సక్రమంగా బతకాలంటే పరస్త్రీ వ్యామోహం, అందులో వివాహిత అయినటువంటి స్త్రీ వ్యామోహం. అనంత తప్పు వేరే లేదు. ఏమయ్యా, నువ్వు పరాయి స్త్రీతో తిరగాలా? నీ భార్య తిరగొద్దు. నీ భార్య మీద అనుమానం వస్తే వదిలేస్తావు, నీ భార్యను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటావు. నువ్వు పరాయి స్త్రీతో తిరుగుతావు. ఇది ఎంత మహాపాపం! మన హిందూ ధర్మానికే మచ్చ, ఏదైనా కాల్చే పడ్డ మచ్చ లాంటి మచ్చ మన హిందూ ధర్మానికి పరస్త్రీ వ్యామోహం అంత మచ్చ. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు సక్రమంగా ఉండాలి, బాగుపడాలి అనుకుంటే ముందు కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించడం, ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఇట్లాంటివి చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఇది గోచారం చెబుతోంది. 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చేది గ్రహచారం. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా గ్రహచారం వస్తుంది. ఆ గ్రహచారం చూపించుకోవాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి. దాని ద్వారా జాతకం చూడటం జరుగుతుంది. అట్లా మాకు జాతకం చూడటానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీరు ఏం చేయాలి? హస్త సాముద్రిక ద్వారా మీరు జాతకాన్ని చూపించుకోవాలి. అట్లా మీరు చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 780-107-1946 ఇది ఒక ఫోన్ నెంబరు. రెండోది ఫోన్ నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఒక్కసారి ఫోన్ చేయండి. మిస్డ్ కాల్ ఉంటే మేము చూసి మాట్లాడతాం. అట్లా మాట్లాడకపోతే రెండోసారి ఫోన్ చేయండి. జాతకం చెప్తూనో ఇప్పుడు వీడియో చేస్తున్నాను, ఇట్లాంటి టైంలో ఫోను ఆగంగానే ఫోను, మళ్ళీ ఫోను, ఈ విధంగా చేయొద్దు. మీకు కావాలి అంటే జాతకం చెప్పాలంటే తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. స్వస్తి.